హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? సాయంత్రం టప్పుడు ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు ఈజీగా 5 మినిట్స్లో ఈ స్నాక్స్ చేసి ఇచ్చేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా తినడానికి అంతే ఇష్టపడతారు. అంత సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఆలుతోటి సింపుల్గా ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాము. ఆలుని పెద్దవైతే ఒక 2 నుంచి 3 వరకు తీసుకోండి. లేదు అంటే చిన్నవైతే ఒక 5 వరకు తీసుకున్నాను నేను. సో 5 వరకు తీసుకొని ఇలాగ పైన తోలు ఉంటుంది కదా, అది మొత్తం పీల్ ఆఫ్ చేయాలండి. పీల్ ఆఫ్ చేసేసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే అయిపోతుందని చెప్పాను కదా. సో అందుకోసం, లేకపోతే మీరు చిన్నగా కట్ చేసుకోకపోయినా అలాగే కుక్కర్లో పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్ పెట్టారనుకోండి, బాగా మెత్తగా ఉడికించుకోవచ్చు. సో లేకపోతే ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసైనా బౌల్లో వేసి ఉడికించుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ స్నాక్ రెసిపీ అనేది చేసుకోవచ్చు అండి. ఇలా చూపించిన విధంగా అన్ని ఆలుని కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసాక ఒక 2 నుంచి 3 గ్లాసెస్ వరకు వాటర్ పోయండి. అంటే ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసి ఆ తర్వాత బాయిల్ చేయండి. ఒక 15 to 20 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. ఆ ముక్క అనేది చాలా మెత్తగా కావాలి. మనం వత్తగానే అంటే పట్టుకోగానే చాలా సాఫ్ట్గా తెలియాలి. అంతవరకు బాగా ఉడికించండి. ఉడికించాక ఇలాగా ముక్క ఉడికింది అని చూశారు అంటే ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ని తీసేసి కొంచెం వాటర్ అన్నీ పోయేలాగా ఒక జల్లెల్లో కానీ దేంట్లో సిబ్బిరేకు అంటారు కదా, సో దాంట్లో అయినా కానీ దాంట్లో ఇలాగ ఎక్సెస్ వాటర్ని వంచేసి పక్కన పెట్టుకొని అవి కొద్దిగా చల్లార్చుకునే లోపల మీరు కొద్దిగా మిరియాల పొడి, అలాగే కార్న్ఫ్లోరు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి, మైదా. ఇది సింపుల్గా ఈ 3 వాటితోటి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్నాక్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాగ మిరియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేయండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఆలులో ఉన్న వాటర్ తోటే దాన్ని బాగా కలిపేయచ్చు. లేదు అంటే మీకు ఎక్స్ట్రాగా వాటర్ కావాలి అంటే కొద్దిగా స్పూన్ తోటి మాత్రమే వేసి చాలా ముద్దగా గట్టిగా వచ్చేలాగా మాత్రమే కలుపుకోండి. చూపించిన విధంగా సింపుల్గా చాలా ఈజీగా ఈ ముద్దలాగా చేసేసుకోవచ్చండి. పిల్లలకి తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. అలాగా చూడండి, చూపించిన విధంగా ముద్దలాగా చేసేసుకొని దీన్నేమి అట్లాగా నానపెట్టాల్సిన పని కూడా లేదు. కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను ముందర, సో అందుకోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ సాల్ట్ కూడా వేసి కలిపాక చూపించిన విధంగా మంచిగా అటు ఇటు అనుకుంటూ రోల్ చేయండి. అంటే చివర్లో కూడా నీట్గా వచ్చేలాగా రోల్ చేసుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా బాగా రుద్ది అంటే మనం చిన్నగా కట్ చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పి వీటినేమో ఆలు పిల్లోస్ అని చెప్పి అలాగంటారు, కానీ మీ ఇష్టం, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ ఆలు తోటి ఈ స్నాక్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. చూడండి, చూపించిన విధంగా మొత్తం ముద్దను తీసుకొని నేను ఒక రోల్ లాగా చేస్తున్నాను. రోల్ లాగా అంతా అంటే మొత్తం అంటే ఎలాగ సన్నగా లేకుండా అంతా ఒకటే లెవెల్లో ఇలా చేసేసి తర్వాత చాక్ తీసుకొని ఇలా కట్ చేస్తున్నానండి. అన్ని ముక్కల్ని కట్ చేసేసాను. కట్ చేసి దాన్ని ఫోర్క్ కానీ మీ చేత్తో కానీ పెట్టి, అంటే మధ్యలో ఎత్తుగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి అలాగా ఫోర్క్ కానీ చేతి కానీ పెట్టి ఒత్తేసి అన్నిటినీ అలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా కాగాలి. బాగా కాగితే బాగా ఎక్కువ సరసర కాగితేనే ఆ కాగే ఆయిల్లో మాత్రమే వేయాలండి. మీడియంగా కాగింది అంటే అంత బాగోదు, ఇవి అంటే క్రిస్పీగా అట్లాగా రావు. సో ఆయిల్ అనేది బాగా కాగబెట్టాలి. కాగబెట్టి దాంట్లోటి చూడండి బాగా కాగాక ఇలాగ వదిలేయాలి. అన్నీ వదిలేసుకున్నాక అంటే ఆయిల్ వరకు ఎంతవరకు పడుతుందో అంతవరకు పట్టండి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కదిలియొద్దు, అంటే అవన్నీ కొద్దిగా ఉడికినట్టు అవుతాయండి. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని విడివిడిగా బాగా అంటే విడివిడిగా చేసేయాలి, లేకపోతే అతుక్కుపోయినట్టు అయిపోతాయి. ఫస్ట్ 2 మినిట్స్ తర్వాతే అని చెప్పాను, 2 మినిట్స్ తర్వాతే కదపాలండి, లేకపోతే ముందు కలిపారు అంటే అవన్నీ విడివిడిగా అయిపోతాయి. సో అందుకోసం అని చెప్పి ముందు కలపొద్దు, 2 మినిట్స్ తర్వాత ఇలా విడివిడిగా చేయండి. ఆ తర్వాత అవి పైన బాగా ఎర్రగా కాలాలి, లోపల అప్పుడు సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది. తినడానికైతే చాలా బాగుంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.